6 న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలులోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం తల్లికి వందనం ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సును ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వందే అన్నారు. ఇప్పటి వరకు 55,000 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సులు వినియోగించుకున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే 8-9 తరగతుల విద్యార్థులకు సుమారు 1,900 మందికి సైకిళ్లు అందజేస్తున్నామన్నారు. అలాగే సిఎస్ఆర్ నిధులతో ఛార్జింగ్ బ్యాటరీస్తో నడిచే 1,900 ట్రై సైకిల్స్ అందజేయనున్నాము అని అన్నారు. పేదవాడికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే తనకు ఫోన్ చేయాలని సూచించారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా నియోజకవర్గంలోని 3,000 మంది గిరిజనులకు ఆధార్ కార్డులను అందజేశామన్నారు. పొదుపు మహిళలకు పావల వడ్డీకి 5 లక్షల రూపాయల రుణం అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, ఏఎంసీ డైరెక్టర్ అధ్యక్షులు మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఒక విజయవంతమైన వ్యాపారవేత్తలు తయారు చేసే దిశగా మన అడుగులు కొనసాగుతాయి. హెల్త్కి మామూలుగా డ్రింకింగ్ వాటర్కి సంబంధం అనే దానికి అప్పుడు పూర్వం మానకుండా హెల్త్ 10 రోజులకి 15 రోజులకి 2 గంటల టైం మీరు ఎవరు బిడ్డల స్కూల్కి పంపించలేదు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అసలు ఇది ఎందుకు వచ్చిందంటే 1917లో రష్యాలో టెక్స్టైల్స్ లో వర్కర్స్, ఉమెన్ వర్కర్స్, బ్రెడ్ అండ్ పీస్ వాళ్ళు ఒక రొట్టె ముక్క మాకు శాంతి కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దానికి అంతర్జాతీయ అంటే 1917లో మార్చి 8వ తేదీ ఆ సంఘటన జరిగింది. దానికి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కింద గుర్తించినారు. ఇప్పుడు మనం రాష్ట్రంలో జరుపుకుంటున్నాం. ఇప్పుడు సీఎం గారు కూడా అడ్రస్ చేస్తున్నారు. నేనేమంటానంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అసలు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే మహిళలకు గుర్తింపు, వాళ్ళకి ఉమెన్ రిజర్వేషన్స్, ఆస్తిలో హక్కు ఇవన్నీ కల్పించాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పొదుపు లక్ష్మి గ్రూప్స్ విషయంలో ఆయన రాష్ట్రంలో ఒక బ్రాండ్, అదొక ఉద్యమం లాగా చేశాడు. ఈరోజు కూడా 2 లక్షల రూపాయలు గ్రూప్కి వాళ్ళ మహిళలకు వచ్చే లోన్కి 5 లక్షల రూపాయలు చేశారు. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు పావలా వడ్డీ. ఇట్లా వాళ్ళకి సపోజ్ వాళ్ళ బస్సులో ప్రయాణం, ఉచిత బస్సు, 3 సిలిండర్లు అవన్నీ ఉచితం, ఇన్ని కార్యక్రమాలు. తల్లికి వందనం అన్లిమిటెడ్, ఒక బిడ్డ కాదు, దాదాపు 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం చేస్తున్నాం. వాళ్ళకి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, 3 సిలిండర్లు. 50 కోట్ల మంది పూర్తి చేశారు ప్రయాణం. నిన్నటికి 50 కోట్ల మంది ప్రయాణం చేశారు ఉచిత ప్రయాణం. ఓవరాల్ గా ఇది మొదలు పెట్టిన తర్వాత 50 కోట్ల మంది బస్సులో మహిళలు, అక్క చెల్లెళ్ళు ఉచిత ప్రయాణం చేశారు. వాళ్ళకి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అయింది. ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ప్లస్ నేనేమన్నానంటే వాళ్ళకి ఒక ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా వచ్చింది, ఒక ఎస్టీ లేడీ, ఈరోజు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఆమె, సునేత్ర పవార్, ఒక మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్. ఆ స్థాయిలో ఈరోజు ఉమెన్ ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీలకి చైర్మన్లుగా ఉన్నారు. ఇది కూడా పట్టుదలతో ఎదగాలని చెప్పాం. ఇప్పుడు వాళ్ళకి మన కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు పిల్లలకి, ఆడబిడ్డలకి 1800 చిల్లర సైకిళ్ళు ఈ వారంలో సిఎల్ కంపెనీ సిఎస్ఆర్ కింద 8-9 తరగతులకు ఇస్తున్నాం. అట్లే కృష్ణపట్నంలో సైక్లోన్ షెల్టర్లో అదానీ పోర్ట్ కంపెనీ కుట్టు మిషన్ల పంపిణీ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మిషన్లు ఉచితంగా ఇస్తున్నాం. కశ్మీర్లో మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ ఆ 2 సెంటర్లో ఫస్ట్ కుట్టు మిషన్ల ట్రైనింగ్, ఆ తర్వాత కంప్యూటర్ ట్రైనింగ్ కూడా మొదలు పెట్టబోతున్నారు. అట్లే కృష్ణపట్నం, కసుమూరు ఇవన్నీ కార్యక్రమాలు హరేపల్లి కాన్స్టిట్యున్సీలో ఉమెన్ విషయంలో ప్రత్యేక చర్యలు మేము తీసుకుంటా ఉన్నాం. వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యతలు మేము తీసుకున్నాం. ఇంకా సిఎస్ఆర్ ఫండ్లో గిరిజనులు బిడ్డలు వాళ్ళు బళ్ళుకు పోకుండా ఏది ఉంటే వాళ్ళ కోసం కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కింద మాక్సిమం గిరిజనుల కాలనీలన్నింటిలో బెనిఫిట్స్ వాళ్ళకి అరేంజ్ చేసే పరిస్థితి వచ్చాం. ఇక ఇదేమైనా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.